నిజవిడి నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు ఏడప్రోలు వెంకట సుబ్బయ్య, వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆరోపించారు. జరిగింది. ఇప్పుడు ఇదేంటంటే ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఈ కూటమి నాయకులు తప్పుడు కేసులు పెట్టడం, వేధించటం ఈ విపరీతంగా ఎక్కువైపోయినాయి. వాటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ విడుదల చేశారు. ఇప్పుడు ప్రతి కార్యకర్త, అన్యాయానికి గురైన ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళ ఫోన్ ద్వారా స్కాన్ చేయగానే వాళ్ళ ఫోన్ నెంబర్ అడుగుద్ది. ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చుద్ది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు ఏ నియోజకవర్గం, మీరు ఏ గ్రామం అవి తెలియపరిచి మీరు ఏ రకంగా అన్యాయానికి గురయ్యారు, ఎటువంటి వేధింపులకు గురయ్యారు, వాటినన్నిటినీ స్పష్టంగా అందుట్లో తెలియజేసి వాటికి ఏమైనా ఆధారాలు ఉంటే, ఫోటోలు కానీ డాక్యుమెంట్లు కానీ ఏమైనా ఆధారాలు ఉంటే అవి కూడా అందుట్లో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేస్తే అవి జగన్మోహన్ రెడ్డి గారు అది అందుట్లో అన్ని ఫీడ్ అయి ఉంటాయి. అది రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అవన్నీ ఓపెన్ చేసి మరి ఎంతమంది అయితే కార్యకర్తలు ఈ విధంగా వేధింపులకు గురై మరి డిఫీట్ అయిన తర్వాత మరి ఇళ్ల మీద కూడా వచ్చి చాలా ఇళ్లకి ఏంటంటే డ్యామేజ్ చేయడం కూడా జరిగింది. అందరూ చూశారు. రోడ్ల మీద కూడా కొడతం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇళ్ళు డ్యామేజ్ అయిన వాళ్ళందరికీ కూడా తగు విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తాం జరిగింది. ఇమీడియట్గా జరిగింది. ఒకళ్ళకే కొంత 50,000 చొప్పున. అది మీలో ఎవరికీ తెలియపోవచ్చు, అందరికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగానే ఏంటంటే మరి కార్యకర్తలు అన్యాయంకి గురవుతున్నారు అని చెప్పేసి ఉద్దేశంతో నూజివీడులోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూల ఏ అన్యాయం జరిగినా సరే దాన్ని రికార్డ్ చేసి ఇమీడియట్గా మనం పంపించే పక్షంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడం జరుగుద్ది. వాడి అన్నీ కూడా చూస్తారు. చూసి చిన్న కేసు కాడి నుంచి పెద్ద కేసు దాకా, మేజర్ కేసు దాకా అన్ని కేసులు కూడా చూసి అందులో తప్పుడు పోలీస్ కేసులు కానీ, భూ కబ్జా కానీ, లంచం కానీ, అదేవిధంగా అవినీతి కానీ, మోసం చేయటం, ఒకడికి దోపిడీ చేయటం, అదేవిధంగా వేధింపులు, వివక్ష, ఈ విధంగానే ఏంటంటే జరుగుతూ ఉన్నాయి. మరి మీరు చూడండి, ఇవన్నీ కూడా కాగితాలు కూడా వచ్చినాయి. ఇదేంటంటే దీన్ని తీసుకెళ్ళటం